సినిమా రిలీజ్ అవుతున్నదంటే చాలు ఈ నడమ టాకీస్ల కడ పెద్ద జాతరే అవుతున్నది. అందులో పెద్ద హీరోల సినిమాలు వచ్చినాయంటే ఇక పబ్లిక్ ను పటవశమే అయితలేదు. టాకీస్లు కిక్కిరుస్తున్నాయి. అందులో ఈ నడమ రేపు సినిమా రిలీజ్ అంటే ముందు రోజు మాపటీల నుంచి స్పెషల్ షోలు చేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచుకొని అమ్ముకుంటున్నారు. గిట్లనే చేస్తే మొన్న టాకీస్ల కడ తొక్కులాట ఈవో అక్క పానం పోయింది. అందుకే ఇప్పటి సంధి అట్లా జరగకుండా సర్కారోళ్ళు పెద్ద ఇగ్రమే చేస్తున్నారట. చూడుర్రి గదేందో. పుష్ప 2 సినిమా రిలీజ్ అవుడుతోని టాకీసుల కాడ పొట్టు పబ్లిక్ ఉంటున్నారు. రెండో రోజు జర నిమ్మలంగానే ఉన్నది గాని బుధవారం మాపటీలి గురువారం నాడైతే కాలు పెట్ట సందు లేదు. అన్నేమో గాని 1000 రూపాయల టికెట్ బుకింగ్ చేసుకుని బెనిఫిట్ షోకు సినిమా చూడనికే పోయి మొన్న బుధవారం తొక్కులాటల జీవిడిసింది ఓ అక్క. చిన్న పొలగాడు కూడా దావకండ్ల పడ్డాడు. అంత ఆగమాగం అయింది. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంజయ్ టాకీస్ ఓనర్ల మీద సినిమా హీరో మీద కేసులు బుక్ అయినాయి. పంచాయతీ పెద్దగానే అవుతున్నది. టికెట్ రేట్లు పెంచుకొని బెనిఫిట్ షోల పేరుతోని పబ్లిక్ ను టాకీసులకు ముందుగానే రప్పించుడు, వాళ్ళంతా ఆగమాగం అవుడు, ఇవన్నీ ఏంటికొచ్చింది ఎవరికి వచ్చిన ఆరాటం అన్నట్టు ఆలోచనలు చేస్తున్నదట ఇప్పుడు తెలంగాణ సర్కారు. ఇక మీద తెలంగాణలో మొత్తానికే బెనిఫిట్ షోలు తీసేయాలని ఆలోచనలు చేస్తున్నారట. పబ్లిక్ పానాలు పోతుంటే చూసుకుంటే ఎట్లుంటాం? బెనిఫిట్ షోలకు మంగళం పాడాలి, ఏదో ఓ నిర్ణయం తీసుకుంటాం ఇక అన్నట్టు మాట్లాడిండట సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. మరి ఇక వచ్చే సంక్రాంతి పండుగకు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. చూడాలి మరి అప్పుడు ఏం చేస్తారో. ఇగిదిట్లుంటే టాకీసు కాడ తొక్కులాటై ఓ మహిళ పానం పోయింది. ఆ టాకీస్ ఓనర్లు ఏం చేస్తాండ్రు? పర్మిషన్ లేకుండా చెప్పా పెట్టకుండా హీరో ఏంటికి పోయిండు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ ఏంటికి చేసిండ్రు అని కొంతమంది జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదైనరాట. అందరి మీద చర్యలు తీసుకోవాలని కోరినరాట. గిట్లా గట్టిగానే అవుతాంది కిరికిరి. మరిగా ఎంత దాకపోతుందో ఏమో గాని ఇప్పుడు చూసినా గదే సినిమా, ఇంకో 4 వద్దులు ఆగిపోయి చూసినా గదే సినిమా. వట్టిగా ఆగం పోకుండ్రి, ఆగం కాకుండ్రి.